హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఈరోజు ఆలుగడ్డలు అలాగే బియ్యం పిండి ఉంటే చాలు ఒక మంచి రుచికరమైన స్నాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ నచ్చుతుంది. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 3 ఆలుగడ్డల్ని మొత్తం తోలు మొత్తం తీసేసి పప్పు కుక్కర్లో వేసేసి ఇలా 3 విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా క్యాప్ తెచ్చి చేస్తే ఇలా ఈ విధంగా అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా గ్రేడ్ అనేది చేసుకోవాలి. ఇలా తురుముకోవాలి. ఆలుగడ్డలు అనేవి మనం ముందుగానే ఉడికించుకోవడం వల్ల ఇలా కాస్త గ్రేడ్ చేస్తే చాలు మంచిగా మెదుగుతుంది. ఇలా ఈ విధంగా అయితే మంచిగా గుజ్జులాగా అనేది రెడీ అవుతుంది. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా. అలాగే ఒక నిమ్మకాయని కూడా మంచిగా ఇలా ఈ విధంగా అయితే పిండేసుకోవాలి. నిమ్మకాయ అనేది పిండుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే 1/2 కప్పు వరకు అయితే బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి అనేది మన మిశ్రమాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త మెత్తగా అనిపిస్తే ఆలు మిశ్రమం అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. నూనె అనేది వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మనం పకోడీలాగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ రెసిపీని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బియ్యం పిండి అలాగే పొటాటోస్ ఉంటే ఈజీగా టేస్టీగా ఒక 10 మినిట్స్లోనే రెసిపీ అనేది రెడీ అవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలానే మొత్తం పకోడీలు అయితే వేసేసుకోవాలి. మనకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పకోడీలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పకోడీలు అయితే వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకు ఈ పకోడీ అనేది మొత్తం మాడిపోతుంది. కాస్త మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలానే మొత్తం పిండితో అయితే మనం పకోడీ లాగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకొని తినడమే. ఇది సాస్తో తినొచ్చు, అలాగే చట్నీతో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తింటే మాత్రం భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.